ఓం 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 స్థిర సుఖమాసనం. దేహము స్థిరము, మనసు సుఖము అనగా శాంతము, అంతఃసుఖ. పెదవులపై చిరునవ్వు సంకేతం. నేను ఆసనము. స్థిర సుఖ ఆసనం. స్థిరం, సుఖం, ఆసనం. దేహము స్థిరము, మనస్సు శాంతము లేక సుఖం. నేను అహమస్మి, నేను ఉన్నాను. ఆసనము. ఇప్పుడు ఇప్పుడు 4 నిమిషాల పాటు ప్రాణాయామము, ఓంకారము, ఈశ్వర ధ్యానం జోడించి ఉంటాం. డీప్ ఇన్స్పిరేషన్, బ్రెత్ హోల్డింగ్, ఎక్స్పిరేషన్. ఎక్స్పిరేషన్ విడచుట, ఇన్స్పిరేషన్ కన్నా రెండింతలు ఉండాలి. నెమ్మదిగా గాలి విడిచేటప్పుడు ఓం అని బిగ్గరగా కాకుండా మనలో మనకు తెలిసేటట్టు అనుకోవాలి. ఆ ఓం శబ్దమాత్రము కాదు. ఓంనకు వాచకము ఈశ్వరుడు, పరమేశ్వరుడు అని గుర్తించాలి. ఉందాం.
ఓం. 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 స్థిర సుఖమాసనమనగానే దేహము స్థిరం, మనసు శాంతం, ఒక ప్రసన్నత ఏర్పడుతుంది. బాడీ, మైండ్ ఒక యూనిట్గా రిలాక్స్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎవరికి వారే వేసుకోవాలి. ఒక ప్రశ్న, నేను ఏది అయి ఉన్నాను? వాట్ యామ్ ఐ? నేను ఏది అయి ఉన్నాను? వాట్ యామ్ ఐ అనగానే సమాధానం మనస్సు నుండి వస్తుంది. ఎందుకు? మనస్సులోనే సవిశేష జ్ఞానం ఉన్నది. విశేషములతో కూడిన జ్ఞానము చేతన. దేహేంద్రియ సంఘాతంలో ముఖ్యమైన మనసు చేతన. ఈ చేతన నుండి నేను ఏది అయి ఉన్నాను అనే దానికి సమాధానం వెంటనే, అడగకుండానే, అడిగే వెంటనే వచ్చేస్తుంది. ఏమిటది? అహం బ్రాహ్మణః, అహం వైశ్యః, అహం పితః, అహం పురుషః, అహం మాతః, నేను డాక్టరు, నేను యాక్టరు, నేను లాయరు, నేను ప్రొఫెసరు. ఇటువంటి డిస్క్రిప్షన్స్, క్వాలిఫికేషన్స్, అట్రిబ్యూట్స్, విశేషణాలు, విశేషాలు అన్నీ వరుసగా నన్ను ముందు చెప్పు అంటే నన్ను ముందు చెప్పు అని పరుగులు తీసుకుంటూ వస్తాయి. ఇది సవిశేష జ్ఞానం. మనసు నుంచి వచ్చిన జవాబు. వాట్ ఆర్ యూ అని అడగడం భయం. ఎవరైనా అడగకుండానే చెప్పేస్తూ ఉంటాం. మనసు నుంచి వచ్చిన జవాబు, నేను ఫలానా, నేను యాక్టరు, నేను డాక్టరు, నేను ప్రొఫెసరు, నేను తాత, నేను మా అమ్మ, నేను బెంగళూరు వాసిని, నాది హైదరాబాదు, నేను విశాఖపట్నం అన్నీ చెప్పేస్తూ ఉంటాం, వ్రాసేస్తూ ఉంటాం. ఫోన్ తీస్తాం. హలో, ఐఎమ్ డాక్టర్ శర్మ స్పీకింగ్.
from Bangalore. Why? Can we not live with those attributes? Just reflect. Just a suggestion. రెడీగా ఉన్నాయి ఈ అట్రిబ్యూట్స్ అని నేను అనడానికి. నేను ఏదై ఉన్నాను అనేదానికి సమాధానం మనసు నుండే వస్తుంది. అది పరిచ్ఛిన్నమైనటువంటి నాలెడ్జ్, సవిశేష జ్ఞానం, కండిషన్డ్ అవేర్నెస్, సబ్జెక్టివ్ కాగ్నిజెన్స్, ప్రతిబింబ జ్ఞానం. అదే చేతన, విజ్ఞానాత్మ. మరి వేదాంతంలో ఇది మనస్సు, ఇది దేహము అంటున్నాం కదా. మనస్సు సంకల్పముల ప్రవాహము, అంతేనా? సవిశేష జ్ఞానముల ప్రవాహం. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ of thought and, more importantly, cognizance of the things and world around, including the own body and mind. మరి నేను ఈ సంకల్పాలను, ఈ సవిశేష జ్ఞానాన్ని, ఈ డాక్టర్ని, ఈ యాక్టర్ని, ఈ ప్రొఫెసర్ని, ఈ తల్లిని, ఈ తండ్రిని, ఈ బ్రాహ్మణుని, ఈ జాతివాణ్ణి దర్శించే ద్రష్ట, సాక్షి, అహం, చిత్, అస్మి, సత్. ప్రశ్నించుకోండి, ప్రశ్నించుకోవాలి, ప్రశ్నించుకుంటాం. నేను ఏది అనేదానికి సమాధానము మనసు నుండి వచ్చుట సరికాదు. మనసు నుండి వచ్చే సమాధానము సవిశేషమై ఉంటుంది. అనేక రకాల విశేషణాలతో, అహంకారంతో. అహంకారము, అహము ఒకటి కాదు. అహంకారంతో, నేను భావంతో, నేను అనే తప్పుడు భావంతో కూడి ఉంటుంది. దీని పేరే అధ్యాస. అధ్యాస అని 2000 పేజీల పుస్తకము చదువనక్కరలేదు. అధ్యాస అనగా నేను ఏది కాను అది అని పెద్ద తప్పిదము చేయుట. సరే, నేను ఏది? ఎన్ని మార్లు ఈ ప్రశ్న వేసుకున్నా నాకు ఒక్కటే ఆన్సర్ వస్తుంది. నేను ఏది? ఐ యామ్ సో అండ్ సో, ఐ లివ్ సో అండ్ సో, ఐ యామ్ క్వాలిఫైడ్ సో అండ్ సో, ఐ డూ దిస్ అండ్ దట్, ఐ హ్యావ్ దీస్ మెనీ
కాంటాక్ట్స్ అండ్ ఐఎమ్ ఆనర్డ్, రివర్డ్. ఇవే వస్తున్నాయి. ఎన్ని మార్లు ప్రశ్న వేసుకున్నాం అంటే అధ్యాసలో మునిగి ఉన్నాము. ఎంతలా ఈ అధ్యాస ఉందంటే చెరపరాని విధంగా, చెరిగిపోని విధంగా పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఈ అధ్యాసయే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. Just do for 2 minutes to get away from this adhyasa. Just be, not even do. Ahamasmi, ahamasmi, ahamasmi. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇప్పుడు ధ్యానంలో మనసు లేదు, ప్రశాంతంగా ఉంది. వృత్తులు లేవు, వృత్తి జ్ఞానం లేదు, విషయాలు లేవు, విషయాల కాగ్నిజెన్స్ లేదు, జ్ఞేయములు లేవు. సవిశేష జ్ఞానం, కండిషన్డ్ అవేర్నెస్ లేదు, పరిచ్ఛిన్నత లేదు. కనుక సకల విశేష జ్ఞానము కడతేరినది. ఎలా? సుషుప్తిలో వలె. సుషుప్తిలో డాక్టర్, యాక్టర్, ప్రొఫెసర్, సన్, డాటర్, మదర్, బ్రాహ్మణ్ ఏవి లేవు కదా. సుషుప్తిలో వలె ధ్యానంలో కూడా సవిశేష జ్ఞానంలో ఉండకుండా ఉండడమే నిధిధ్యాస. ఈ ధ్యానంలో లేక నిధిధ్యాసలో అధ్యాస లేదు, జ్ఞేయములు లేవు, తెలుసుకునే విషయాలు లేవు. తెలుస్తున్నదనేటటువంటి కండిషన్డ్ అవేర్నెస్ ఆర్ కాగ్నిజెన్స్, వృత్తిరూప జ్ఞానము, స్వరూప జ్ఞానము లేదు. సవిశేష జ్ఞానము నాస్తి. దెర్ ఇస్ నో కాగ్నిజెన్స్. నేను శాంతుడనై ఉన్నాను. అధ్యాస లేదు. దీనినే అధ్యాసను అపవాదము చేయుట, అపనయము చేయుట. మనసులో ఆందోళన గలదు, నాకు ఆందోళన లేదు. మనసులో ఆదుర్ద గలదు, నాకు ఆదుర్ద లేదు. మనసులో దుఃఖము గలదు, నాకు
దుఃఖము లేదు. మనసులో రాగద్వేషములు గలవు. నాకు దుఃఖం లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, ద్వంద్వం లేదు. వెరీ ఇంట్రెస్టింగ్, ఇంట్రికేట్, at the same time simple. Explore, try, explore. To live at least one full day without the adhyasa of నేను ఏదేది అనుకుంటున్నానో అది కాదు అని ఒక్క దినం ప్రయత్నించి చూద్దాం. దిస్ ఇస్ నాట్ ఎన్ ఐడియా, దిస్ ఇస్ నాట్ ఎ బిలీఫ్ ఎయిదర్. దిస్ అధ్యాస ఈజ్ సో గ్రౌండెడ్. ఎంత పటిష్టం అంటే ప్రతి సెకను ఆ అధ్యాసతోనే నివసిస్తున్నాం, కండక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను మనస్సు. మనస్సు అనేది ఉపకరణం, ఇన్స్ట్రుమెంట్. పెన్ను ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ని, మనస్సుని ప్రక్కన పెడతాను. కెన్ ఐ డూ దట్? చేయగలనా? మనస్సును కరణముగా ప్రక్కన పెట్టుట చేయగలనా? ఎస్, వెరీ మచ్ ఎస్. మీన్స్ అధ్యాస లేని, థాట్లెస్, కాగ్నిషన్ లెస్. నో వృత్తులు, నో థాట్స్, నో వృత్తి జ్ఞానం, నో కాగ్నిజన్స్. కానీ నేను ఉన్నాను. అహమస్మి, 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 అహమస్మి. ఈ నేను ఎవరు? లేక ఈ నేను ఏది? హూ యామ్ ఐ? వాట్ యామ్ ఐ? దిస్ ఇస్ నాట్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ నాట్ ఇన్ఫర్మేషన్. మనసు నుండి వెంటనే వచ్చే సమాధానము దీనికి సమాధానము కాదు. Then you can say from the mind, I am Aham Asmi. That's also from the mind. How do I get over that? ఈ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది. నేనుగానే ఉన్నాను. నేను ఎవరు? నేను ఏది? అహమస్మి, అహమస్మి. నేను ఉన్నాను. ఈ ప్రశ్నయే సాధన. ఇదియే నిధిధ్యాసన. జీవితంలో కూడా ఈ ప్రశ్నను వేసుకుంటూ అధ్యస్థమైనటువంటి రూపాన్ని, నామాన్ని, దానికి సంబంధిత జాతి, గుణ, నామ, రూప, క్రియ సంబంధాలను త్రోసిపుచ్చడమే అపనయనము, అపవాదము. మనస్సును వాడకుండా ప్రక్కన పెట్టి నేను ఎవరు? Don't use mind. Mind will give you a list of 250 things that you are, but none of them we are.
ఇదే ప్రశ్న. ఇదే సమాధానం కూడా. సమాధానం అంటే జవాబు కాదు. సమాధానం అంటే సాధన, నిధిధ్యాస, ధ్యానం. ఇప్పుడు 3 నిమిషాలు మనసును ప్రక్కన బెట్టి, అధ్యస్థమును విడనాడి, నేను ఎవరో, ఆ ఎవరైన నేను నేనుగా ధ్యానం చేస్తాము. శివోహం, 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 శివోహం. శివోహం, శివోహం, శివోహం. అహం నిర్వికల్పో నిరాకారరూపో విభూత్వాశ్చ సర్వత్ర సర్వేంద్రియాణం. అహం నిర్వికల్పో నిరాకారరూపో విభూత్వాశ్చ సర్వత్ర సర్వేంద్రియాణం. న చ సంగతం నైవ ముక్తిర్న బంధః. చిదానందరూప శివోహం, శివోహం. స్వస్తి.